విజయవాడలో ఐఏఎస్ కిషోర్ కుమార్ భార్య సత్యదీపిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కిషోర్ కుమార్ ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా గోదావరి కెనాల్ పీడీగా పనిచేస్తున్నారు. గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న దీపికను ఆయుష్ హాస్పిటల్లో డిసెంబర్ 31న జాయిన్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. అయితే దీపిక మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీపిక అక్క సరిత ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రిలో దీపిక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. రైట్, సత్యదీపిక మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, విజయవాడలో ఐఏఎస్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి అయితే ప్రస్తుతం చర్చగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి క్లీన్ కెనాల్కి సంబంధించిన ప్రాజెక్టు పీడీగా అయితే కిషోర్ కుమార్ పనిచేస్తూ ఉన్నారు. ఆయన భార్య సత్య దీపిక థ్రోట్ ఇన్ఫెక్షన్తో డిసెంబర్ 31వ తారీఖున స్థానికంగా ఉన్నటువంటి ఆయుష్ ఆసుపత్రిలో వైద్యం కోసం చేర్చడం కూడా జరిగింది. అయితే ఇవాళ తెల్లవారుజామున మృతి చెందినట్టుగా వైద్యులు కూడా తెలపడంతో భర్త కిషోర్ కుమార్ మృతదేహాన్ని ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా వైద్యులు మాత్రం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా రావాలని కూడా చెప్పడంతో వాళ్ళకి సమాచారం ఇచ్చారు. వచ్చిన తర్వాత సత్యదీపిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి పటమట పోలీసులకి సత్యదీపిక సోదరి సరిత ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నిమిత్తం పోలీసులు మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం కొద్దిసేపటి క్రితం నిర్వహించి కుటుంబ సభ్యులకి అప్పగించారు. 42 ఏళ్ల వయసు ఉన్నటువంటి సత్యదీపిక మృతికి సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సరిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు ఇచ్చినప్పటికీ కూడా మృతికి సంబంధించిన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. ఓకే శ్రీకాంత్.